Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 740 points gain అయి 73,730 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 255 పాయింట్స్ గెయిన్ అయి 22,337 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 245 పాయింట్స్ గెయిన్ అయి 48,490 దగ్గర క్లోజ్ అయింది. ఫర్ ఎ మినిట్ మీ అభిప్రాయాల్ని ఇవాళ మీకు పోర్ట్ఫోలియోని చూసినప్పుడు కలిగిన ఆనందాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడుతూ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా కేవలం మనం పెయిన్ ని మాత్రమే చూస్తూ వచ్చాం. అట్లీస్ట్ ఇట్ ఇస్ ఎ డే ఇవాళ ఎండ్ అవుతుండడం. స్మాల్ క్యాప్స్ 3%, మిడ్ క్యాప్స్ 2.5%, సెన్సెక్స్ నిఫ్టీ 1% అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండెక్స్ లన్నీ కూడా 3-4% దగ్గరగా పెరుగుతూ ఉండడం. స్మాల్ క్యాప్స్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర నుంచి బౌన్స్ అవుతూ ఉండడం ఇన్వెస్టర్స్ కి ఖచ్చితంగా ఇవాల్టిది మర్చిపోలేని, రీసెంట్ టైమ్స్ లో వరుస గాయాల తర్వాత ఇవాల్టిది మర్చిపోలేని రికవరీ అయితే ఖచ్చితంగా అవుతుంది. వెల్, గోయింగ్ ఇన్ టు ద టాపిక్, ఏం జరిగింది ఓవర్ నైట్ లో? అంత మంచిగా మార్కెట్లు పెరిగాయి. మన మార్కెట్లే కాదు, గ్లోబల్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ కూడా అంత పెరిగాయి. ఏషియన్ మార్కెట్స్ స్ట్రాంగ్ గా పెరిగాయి. ఏం జరిగింది మరి ఫ్రెండ్స్? మీకు అసలు విషయం చెప్పనా? నిన్న ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో యుఎస్ మార్కెట్స్ 2% పడ్డాయి. మన గిఫ్ట్ నిఫ్టీ కూడా 150 పాయింట్స్ పడుతుంది. రేపు ఓపెనింగ్ చాలా దారుణంగా ఉంటది అనేలా సినారియో డెవలప్ అయింది. ఎందుకైందో తెలుసా? యుఎస్ కెనడా రిలేటెడ్ గా జరిగిన హార్ష్ స్టేట్మెంట్స్. కెనడా వాళ్ళు కూడా మేము కూడా టారిఫ్లను వేస్తాం, భారీగా ట్యాక్స్లను వేస్తా ఉన్నారు. దాంతో మళ్ళీ ట్రంప్ గారు అసలు కెనడానే మా 51st స్టేట్ అవుతుంది యునైటెడ్ స్టేట్స్ లో, నువ్వు ఒక గవర్నర్ మాత్రమే, మీరు ట్యాక్స్లు వేస్తే నేను కూడా ట్యాక్స్లు దారుణంగా వేస్తాను కెనడా వాటి మీద అని చెప్పడం. అండ్ ఫైనలీ ట్యాక్స్లు అయితే ముందుకు వెళ్తున్నాయి. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఎలాంటి అన్సర్టనిటీ ఉంటుందో అనే ఒక భయాందోళనల మధ్య మొత్తం గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఓవర్ నైట్ లో ఒక బిగ్ వే లోనే కరెక్ట్ అయ్యాయి. బట్ థ్యాంక్స్ టు యుఎస్ కామర్స్ సెక్రటరీ లూట్నిక్ గారు, తను ఏం చెప్పారంటే ట్రంప్ గారు ఏ టారిఫ్లు అయితే వేస్తారని చెప్తున్నారు, అది ఇప్పుడు చెప్తున్నారు, బట్ కమింగ్ టైమ్స్ లో దాన్ని రోల్ బ్యాక్ చేస్తారు, మళ్ళీ నార్మల్ చేసేస్తారు అని ఒక్క స్టేట్మెంట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి కామర్స్ సెక్రటరీ దగ్గర నుంచి వస్తుండడం ఇండైరెక్ట్ గా బాసే చెప్పించినట్లేదా? ఇన్ఫాక్ట్ కొన్ని ప్లాట్ఫామ్స్ లో ఏంటంటే ఇవాళే అవి రోల్ బ్యాక్ అయిపోతాయని కూడా కనిపిస్తుంది. ఈ కెనడా రిలేటెడ్ గా ఈ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ రాకుండా ఉంటే బాగుండేదేమో, ఇంకొంచెం ఈజీ అయిపోయేదేమో. బట్ ఎనీవే, వాళ్ళ సైడ్ నుంచి ఏదైతే టారిఫ్లు వేసేస్తాను మొత్తం నేను చెప్పిన మాటే వినాలి, లేదా ఇక్కడికి వచ్చైనా ఫ్యాక్టరీలు పెట్టాలి, లేదంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్యాక్స్ ని మాకు పే చేయండి, మా మీద మాత్రం ఇష్టం వచ్చినట్లు ట్యాక్స్లు వేస్తున్నారు, మేము ఎందుకు వేయకూడదని ట్రంప్ గారు ఇంతవరకు వ్యవహరించిన శైలికి లూట్నిక్ గారు బయటకు వచ్చి రోల్ బ్యాక్ అవుతాయేమో కెనడా మెక్సికో రిలేటెడ్ గా, ఈవెంచువల్లీ చైనా రిలేటెడ్ గా. ఈ హోప్ ఎప్పుడైతే మార్కెట్ లోకి ఫ్లో అయిందో ఓవర్ నైట్ లో మార్కెట్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా పెరిగాయి. ఇన్ఫాక్ట్ ఎంతలా పెరిగాయంటే ఇవాళ ట్రంప్ గారు మన నేషన్ పేరునే ఎత్తారనమాట. కొన్ని కంట్రీస్ పేర్లు చెప్తూ, కొరియా సైడ్ నుంచి కానీ, చైనా సైడ్ నుంచి కానీ, ఇండియా సైడ్ నుంచి కానీ అని పేర్లు చెప్తూ ఇండియా కూడా భారీగానే మా మీద ట్యాక్స్లు వేస్తుంది, ఖచ్చితంగా నేను రెసిప్రోకల్ టారిఫ్లు వేస్తాను April 2 నుంచి అని చెప్పినా సరే, ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇండియా పరంగా మాట్లాడినా సరే మార్కెట్స్ ఎందుకో ఇవాళ ఇది రిపీటెడ్ గా విని దీనికి ఇవాళ రియాక్ట్ అయ్యే సినారియోలు అయితే కనిపించలేదు. ఇన్ఫాక్ట్ దానికి కారణంగా $7 బిలియన్ పర్ ఇయర్ దగ్గరగా ఇండియాకి థ్రెట్ ఉంటుంది, ఇండియా ఇంపాక్ట్ అవుతుంది అని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇంత డేటా కనిపిస్తున్నా సరే మార్కెట్స్ మాత్రం టారిఫ్లు వేస్తారన్నప్పుడు భయపడ్డాయి, మళ్ళీ వేయరన్నప్పుడు కూల్ ఆఫ్ అయ్యాయి, మళ్ళీ వేస్తారన్నప్పుడు భయపడ్డాయి, మళ్ళీ ఈసారి ఏమో రోల్ బ్యాక్ చేస్తా అనేసరికి మళ్ళీ రికవర్ అయ్యాయి. సో ఇన్నిసార్లు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తూ వస్తూ ఉండడం. ప్రాబబుల్లీ ఈ ఒక్కసారికి మాత్రం ఈవెన్ ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా ఇన్వెస్టర్స్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదనే చెప్పాలి. అండ్ ఇవాళ ట్రంప్ కాంగ్రెస్ ఎదుట చాలా ఇంపార్టెంట్ హైలైట్స్ అయితే మాట్లాడాను. April 2 నుంచి రెసిప్రోకల్ టారిఫ్లు స్టార్ట్ అవుతాయని, ఎప్పట్లా వేరే దేశాలు మా మీద ట్యాక్స్లు వేస్తుంటే మేము చూస్తూ కూర్చోమని గోల్డ్ కార్డ్ ని తీసుకొచ్చారు కదా, గ్రీన్ కార్డు బదులు గోల్డ్ కార్డ్ అనేలాగా 41 కోట్లు పెట్టండి, $5 మిలియన్ అంటే $50 లక్షల పెట్టి కొనుక్కోండి అని యుఎస్ సిటిజన్షిప్ ని. అది కూడా ఇమీడియట్ గా కొనుక్కుంటున్నట్టు కాదు, అది డబ్బులు పెట్టి గోల్డ్ కార్డ్ తీసుకుంటే నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ వస్తున్నట్టు. దాని గురించి మాట్లాడారు. ఇన్ఫ్లేషన్ గురించి, ట్యాక్స్ కట్స్ ఇన్ యుఎస్ గురించి, ఎనర్జీ సెక్టార్ గురించి, వీటన్నిటి గురించి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ చైనా వాళ్ళు కూడా యుఎస్ వాళ్ళకి యుద్ధమే కావాలనుకుంటే, అది ట్రేడ్ వార్ అయినా ఇంకే రకమైన వార్ అయినా మేము రెడీగా ఉన్నామనేలా చైనీస్ ఎంబసీ దగ్గర నుంచి కూడా మనకి రెస్పాన్స్లు అయితే కనిపిస్తున్నాయి. సో గ్లోబల్ గా అంతా సెటిల్ అయిపోయిందంటే ఇంకా ఏం కాలేదు, బట్ మార్కెట్ కి ఏమైనా అనిపించిందో మరి ఏమో సెటిల్ అయిపోయింది, ఇంకా ఇంతకు మించిన వర్స్ట్ ఉండదు అని. మార్కెట్స్ గ్లోబల్ గా, మన ఇండియాలో కాదు గ్లోబల్ మొత్తంలో స్ట్రాంగ్ గా రికవర్ అయ్యాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. నేనైతే ఈగర్ గా వెయిట్ చేసింది వాళ్ళ క్లోజింగ్ ఎలా ఉంటుందని, ఎందుకంటే చాలా సందర్భాల్లో పాజిటివ్ న్యూస్ ఓపెనింగ్ లో బానే ఉంటది, మంచిగా పెరుగుతుంది, సెకండ్ హాఫ్ లో కొంత కూల్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఏమో FIS సెకండ్ హాఫ్ లో వచ్చి సెల్ చేసి ఏదైతే బయింగ్ సెంటిమెంట్ ఉందో అది ఆపర్చునిటీగా చూసి ఎవ్రీ రైజ్ లో కూడా సెల్ చేసుకుంటే FIS వెళ్ళారు కదా, అదే ఇవాల్టి మార్కెట్ లో కూడా కనిపిస్తుందని అయితే నేను అనుకున్నాను. ఫ్రాంక్ గా చెప్తున్నాను, క్లోజ్ అయ్యాక నేనేముంది నేను పెరుగుతుంది అనుకున్నాను అని చెప్పడం ఈజీయే. ఇన్ఫాక్ట్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడుతున్నప్పుడు కూడా పర్టికులర్ గా నిఫ్టీ రిలేటెడ్ గా ఎవరైనా పెట్టుబడి చేయాలనుకుంటే మంచి వాల్యుయేషన్స్ లోకి వచ్చింది. 20 PE రిలేటెడ్ గా మాట్లాడుతూ ఏదైతే స్టేట్మెంట్స్ చేస్తూ వచ్చానో ఇవాళ పెరిగినప్పుడైతే నేను ఆనంద పడలేదు ఇనిషియల్ గా. సరే వాల్యుయేషన్ మంచి దగ్గరకు
వచ్చింది, పెరగాల్సిందే కదా పెరగాలని. ఎందుకంటే ఇంత ఫాల్ చూసాక ఆబ్వియస్లీ ఇవాళ పెరిగిన ఫాల్ ఎండ్ ఆఫ్ ద డే లో పడుతుందిలే, ఎందుకు అన్నెసరీగా హ్యాపీగా ఉండడం అనుకున్నాను. కానీ బట్ క్లోజింగ్ పాయింట్ కి స్ట్రాంగ్ అనే మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావాలి, అంటే ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగిపోతుందా, మొత్తం ఎండా, మొత్తం జీరోనా, హ్యాపీ అయిపోవాల్సిన మూమెంట్ అయినా అంటే ఫ్రెండ్స్ ద వే ప్రైస్ యాక్షన్ రియాక్ట్ అయింది మాత్రం సపోర్ట్ దగ్గర నుంచి స్మాల్ క్యాప్స్ పరంగా చూసినా, నిఫ్టీ పరంగా చూసినా మార్కెట్స్ అయితే ఇక చాలు నేను ఇంకా రికవర్ అవ్వాలనుకుంటున్నానని ఇలానే చెప్తున్నాయి. బట్ హూ నోస్ అండి, ఓవర్ నైట్ లో చేసే స్టేట్మెంట్స్ ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి ఒక్క నెలలో తను క్రియేట్ చేసిన అన్సర్టనిటీ ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేశారు అమెరికన్ ఎకానమీకి అని మీరు చూసినా సరే, ఎకానమీ రిలేటెడ్ గా తను ఏం చేశారనే డేటా పాయింట్స్ మనకేం కనిపించట్లేదు. స్టిల్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా మాత్రం ఏదో జరిగిపోతుందనే భయాలతో ఫెడ్ వాళ్ళు ఒక స్టెప్ వెనక్కి వేయడం, అది కూడా అమెరికన్ ఎకానమీని ఇంపాక్ట్ చేయడం, టారిఫ్ రిలేటెడ్ గా మాట ఎత్తిన పాయింట్ నుంచి యుఎస్ మార్కెట్స్ ఎక్కువ పడ్డాయి కదా. సో కాబట్టి తను వచ్చినప్పటి నుంచి అన్సర్టనిటీ మెయింటైన్ అవుతుంది. మన మార్కెట్స్ మళ్ళీ చెప్తున్నాను, నిన్న నేను ఈపీఎస్ రిలేటెడ్ గా మాట్లాడిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది నిఫ్టీ రిలేటెడ్ గా స్టాండ్ అలోన్ పిఈ, కన్సాలిడేటెడ్ పిఈ కొన్ని చేంజెస్ జరిగాయి కాబట్టి ఈపీఎస్ అనేది మారింది, దాని కారణంగా పిఈ అడ్జస్ట్మెంట్ కూడా మారుంటుంది అని అన్నారు. ఫ్రెండ్స్ నేను వాటన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని నేను ఫాలో అవుతున్నాను కదా, ట్రాక్ చేస్తున్నాను కదా మార్కెట్ ని, వాటిని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని ఆ డీవియేషన్ కూడా మైండ్ లో పెట్టుకొని నేను నిఫ్టీ పరంగా లార్జ్ క్యాప్స్ పరంగా మంచిది, లెవెల్స్ బాగున్నాయి, నాకు ఎంత పడుతుందో తెలియదు, ఇప్పటికీ చెప్తున్నాను కదా నాకు మంచిగానే అనిపిస్తుంది మార్కెట్. ఇక్కడ నుంచి 21,000 కి వెళ్తుందా 20,000 కి వెళ్తుందా నేను చూడలేదు, కానీ వచ్చిన రేంజ్ మాత్రం కమింగ్ టైమ్స్ లో నాకు కనిపిస్తున్న పాజిటివ్స్. ఇన్ఫాక్ట్ నేను ఎఫ్ఐఎస్ సెల్ చేశారు, బట్ స్టిల్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇంకా ఫర్దర్ సెల్లింగ్ పెరగకుండా ఆగడానికి ఏ లాజిక్స్ ఇంకా మార్కెట్ లో ఉన్నాయనేది కూడా మీకు మన కామెంట్ సెక్షన్ లో కూడా షేర్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ పెరిగిందని ఆనందపడ్డం కాదు యాజ్ ఇన్వెస్టర్ గా మనం చేయాల్సింది. నెక్స్ట్ పడుతున్నప్పుడు మార్కెట్ ని నెగిటివ్ గా చూడొద్దు. అండ్ చాలా మంది ఇప్పుడు పడేసరికి మంచి వాల్యుయేషన్ లోకి నిఫ్టీ వచ్చిందని లాస్ట్ 2 days నుంచి నేను చెప్పేసరికి మీరు ఫస్ట్ నుంచి మార్కెట్ గురించి పాజిటివ్ గానే ఉన్నారు, ఇప్పుడు కొత్తగా చెప్తారేంటన్నారు. నేను ఫస్ట్ నుంచి మార్కెట్ గురించి పాజిటివ్ గానే ఉన్నాను, కానీ ఈ పాయింట్స్ లో డబ్బులు పెట్టచ్చు, ఇది చాలా మంచి లెవెల్ అని కొద్ది లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడే నేను మాట్లాడాను. ఒకవేళ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ ఏ లెవెల్స్ చూస్తున్నా అనేది కూడా లెవెల్ బేస్డ్ గానే ఆ ప్యారలల్ గా నాకు వాటి రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ కూడా బాగుంటాయని అనిపించి నేను పర్సనల్ గా ట్రాక్ చేసిన లెవెల్స్ ని నేను మాట్లాడాను. సరే నాది పక్కన పెట్టండి, ఇది కూడా ఇంకొక 2008 లా అయిపోతుంది, ఇండియా రిలేటెడ్ గా ఎకానమీ రికవర్ అవ్వదు, కమింగ్ టైమ్స్ లో సఫర్ అవుతుందని ఏదైతే మన ఇండియన్స్ అనుకుంటున్నారో గ్లోబల్ అనలిస్టులు ఏం చెప్తున్నారు, ఏదైతే ఫాల్ వచ్చిందో అది డెఫినెట్లీ కమింగ్ టైమ్స్ లో మంచిగా పెరిగి ఇండియన్ మార్కెట్స్ పెరిగే అవకాశం ఉందని. అండ్ సంజీవ్ ప్రసాద్ గారు మార్కెట్ లో ఉంటున్న వాళ్ళకి ఈయన పేరు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది, ఈయన చాలా పెద్ద బేర్ అనమాట, మార్కెట్ పెరుగుతున్న ప్రతిసారి కూడా నెగిటివ్ గా కామెంట్స్ చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి రీజనబుల్ గా వచ్చింది నిఫ్టీ 50 వాల్యుయేషన్, స్టాక్ సెలక్షన్ కీగా ఉండాలని ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిస్క్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఎవరైనా రిస్క్ చేయాలనుకుంటే బాగా పడిపోయిన స్టాక్స్ లైక్ బ్యాంక్స్ లో వాళ్ళు చెప్తున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ మంచి కంపెనీస్ బ్యాంక్స్ లో అనేలా తనైతే స్టేట్మెంట్స్ చేశారు. అండ్ మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళకి సంబంధించిన వాల్యుయేషన్ రిపోర్ట్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. యుఎస్ అండ్ ఇండియాది మాత్రమే ROE 15 కంటే అబౌవ్ ఉంటది. అండ్ విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ టు ఎర్నింగ్స్ చూసిన గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ ఒక పొజిషన్ కూడా మీకు కంపారిటివ్లీ అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, కంపేర్ చేయాల్సింది ప్రతి ఒక్క PE తక్కువ ఉన్న కంట్రీస్ తో కాదు, ఏ కంట్రీస్ కి అయితే మన ఇండియా గ్రోత్ రేట్ ఉందో అలాంటి కంట్రీస్ తోనే కంపేర్ చేయండి. ఇంకా చెప్పాలంటే జీడిపి గ్రోత్ రేట్ ను ఒకసారి చూడండి, వేరియస్ కంట్రీస్ తో కంపేర్ చేసి రీసెంట్ వీడియోస్ లో చూపించాను కదా. అండ్ ఫార్వర్డ్ PE ప్రకారం చూసిన 20 దగ్గరగా యావరేజ్ ఉంటది, కానీ ప్రెసెంట్ 19 బిలో కనిపిస్తూ ఉండడం నియర్లీ మనం 9% డిస్కౌంట్, లాంగ్ టర్మ్ యావరేజ్ వాల్యుయేషన్స్ కంటే 9% డిస్కౌంట్ ప్రెసెంట్ ఉన్నామనేలా నేను నోటి మాటతో చెప్పడం కాదు, డేటాని ప్రెసెంట్ చేసే చెప్తున్నాను. ఫ్రెండ్స్ నేను ఒక్కటైతే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను మన వాళ్ళందరినీ, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడి ఇది మంచి వాల్యుయేషన్ అని చెప్పిన రోజు మళ్ళీ ఇంకొక రోజు మార్కెట్ పడేసరికి కొంత డౌన్ అయ్యేసరికి మీరు కొద్ది రోజులు వీడియోల్ని పాస్ చేయండి, మీరు ఇది మంచి వాల్యుయేషన్ పెట్టండి అని చెప్పాక పడుతూ ఉంటే ఎంతమంది సఫర్ అవుతారు అనుకుంటున్నారు, ఎంతమంది ఇంపాక్ట్ అవుతారు అనుకుంటున్నారు అన్నారు. నేను డబ్బులు పెట్టమని కాదు చెప్తున్నది, నేను మళ్ళీ ఇవే కదా నేను మీతో చెప్పాను, షార్ట్ టర్మ్ అవసరాలకి నియర్ టర్మ్ లో మనకి ఏదైనా ఖర్చులు ఉంటున్న వాటిని తీసుకురాకండి, 5 సంవత్సరాలు మినిమం ఉండే డబ్బుల్నే మనం మార్కెట్ లోకి తీసుకురావాలి, అది కూడా మొత్తం కాదు కొంత మొత్తంలో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు డబ్బులు ఉంటే పెట్టడం, లేదంటే మన SIPs ని కంటిన్యూ చేసుకోవడం. ఇంతవరకు మాత్రమే మా నుంచి మీకు వస్తున్న ఇన్ఫర్మేషన్. మంచి లెవెల్స్ కి వచ్చింది అంటే కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు కూడా పెరిగింది కదా అని షార్ట్ టర్మ్ అవసరాలకు ఉంటున్న డబ్బుల్ని మార్కెట్ లోకి తీసుకురాకండి. రేపు పొద్దున మార్కెట్ ఇంకొక 2%, 3%, 5%, 10% పడిన హిస్టారికల్ డేటా ప్రకారం ఫ్యూచర్ లో ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ మనకు ఉన్నాయి.
పడుతున్నాయి. కానీ షార్ట్ టర్మ్ లో పడుతున్నప్పుడు మీ అవసరాలకు ఆ డబ్బులు లేనప్పుడు మీరు సఫర్ అవుతారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇలా పెరిగింది కదా అని షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉంటున్న డబ్బుల్ని మాత్రం మార్కెట్ లోకి తీసుకురావద్దు. వెల్, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడుతున్నా సరే పాజిటివ్ పాయింట్స్ ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు అని మాట్లాడుకుంటున్న ప్రతిదీ కూడా ప్రెసెంట్ ఇంకా అలానే సస్టైన్ అవుతుంది. యుఎస్ బాండ్ yields 4.2 దగ్గర ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ ని అబ్జర్వ్ చేశారా? రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైనా 105 బిలో చూసారా మీరు? 104.99 దగ్గర ఉంది. దీనికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? యుఎస్ యుక్రెయిన్ రిలేటెడ్ గా మినరల్ డీల్ పరంగా, పీస్ టాక్స్ పరంగా ఫర్దర్ గా డిస్కషన్స్ అయితే జరగబోతున్నాయి. జెలెన్స్కీ గారు దీని రిలేటెడ్ గా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. నేను యుఎస్ రిలేటెడ్ గా ఆ రోజు మాట్లాడిన మాటలు అలా మాట్లాడుండకూడదు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారితో డెఫినెట్లీ మేము కలిసి పనిచేస్తాం, కమింగ్ టైమ్స్ లో కలుస్తాం, మినరల్ డీల్ రిలేటెడ్ గా ఇద్దరం డిస్కషన్స్ చేసి ముందుకు వెళ్తాం అని అలా చెప్తూ ఉండడం. ఇక యుక్రెయిన్ మళ్ళీ యుఎస్ ఒకటైపోతుంటే మళ్ళీ యూరోప్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉండదు కదా. కాబట్టి వాళ్ళకి సంబంధించిన కరెన్సీ యూరో అనేది స్ట్రాంగ్ గా పెరిగింది. అది డాలర్ ఇండెక్స్ ని ఇంపాక్ట్ చేస్తూ డాలర్ ఇండెక్స్ మంచిగా ఇంపాక్ట్ అయింది డౌన్ సైడ్ కి. అండ్ అది యుఎస్డి ఐఎన్ఆర్ మీద కూడా డాలర్ వీక్ అయింది. ఇండియన్ రూపీ నార్మల్ గానే ఉంటున్నా, డాలర్ వీక్ అవుతుండడం, ఇండియన్ రూపీ కూడా స్ట్రాంగ్ అవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. అండ్ అసలు విషయాన్ని మర్చిపోతున్నాం, ఇవాళ చైనాకు సంబంధించిన ఎన్పిసి నేషనల్ పీపుల్ కాంగ్రెస్ మీటింగ్ ఉందనుకున్నామా? ఇన్ఫాక్ట్ వాళ్ళు చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ తోనే ఇక్కడ చూడండి, ఏ సెక్టార్ కూడా 4% పెరగలేదు, మెటల్స్ మాత్రం 4% పెరిగాయి. ఒక్కొక్కటిగా మాట్లాడతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి వాళ్ళు ఏం స్టేట్మెంట్స్ చేశారు. 2025 రిలేటెడ్ గా జీడీపీ ఎస్టిమేట్స్ ని 5% దగ్గరగా పెట్టారు. అండ్ బడ్జెట్ రిలేటెడ్ గా డెఫిసిట్ ని 3% నుంచి 4% పెంచారు. అంటే ఇండైరెక్ట్ గా కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ పుష్ ఎకానమీ రిలేటెడ్ గా ఇవ్వనున్నారనేది అయితే మనకు అర్థమవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పటి వరకు చైనా మీద ఉన్న అభియోగం ఏంటి? వీళ్ళేమో అక్కడ చీప్ గా స్టీల్ ని ప్రొడ్యూస్ చేసి వేరే కంట్రీస్ లో తోసేస్తున్నారు, డంప్ చేసేస్తున్నారని కదా. దాని రిలేటెడ్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. అక్కడ స్టీల్ రిలేటెడ్ గా అవుట్పుట్ ని కట్ చేయాలని డెసిషన్స్ కనిపిస్తూ ఉండడం. గ్లోబల్ గా చైనా వాళ్ళ ప్రెసెన్స్ తగ్గింది అనుకోండి, స్టీల్ రిలేటెడ్ గా మంచి డిమాండ్ వస్తుంది కదా ప్రైస్ కి. సో స్టీల్ లో ఆర్ ఇతర మెటల్స్ లో కూడా చైనా వాళ్ళు ఇతర కంట్రీస్ లో డంప్ చేయడం, గ్లోబల్ సప్లై లో వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళినా ప్రైజెస్ ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ మెటల్ స్పేస్ లో మనకి స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించింది. ఫైనలీ అసలు విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ ఎలా ఉంటారనేది నాకు సంబంధించి మెయిన్ పాయింట్. ఇవాళ పెరిగింది కదా అని చెప్పి ఆనందపడ్డం, రేపు పడింది కదా అని బాధపడడం కంటే మార్కెట్ ఎక్కడ స్టెబిలైజ్ అవుతుందన్న దానికి కన్ఫర్మేషన్ అయితే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ మినిమం 3,000 కోట్ల కంటే బిలో కన్సిస్టెంట్ గా ఒక వారం రోజుల పాటు మెయింటైన్ అయినా 2,000 కోట్లు 1,000 కోట్ల దగ్గరికి వస్తున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే పాజిటివ్ వస్తే ఇంకా మంచిది. బట్ ఇంత ఎక్సెసివ్ సెల్లింగ్ ప్రతిసారి చూసిన తర్వాత పాజిటివ్ కంటే కనీసం 1,000 కోట్ల దగ్గరగా, 2,000 నుంచి 1,000 కోట్ల దగ్గరగా చూద్దాం అనుకుంటున్నా సరే కుదరట్లేదు. అదొక వారం రోజులు కంటిన్యూ అవుతున్నా మార్కెట్ స్టెబిలైజ్ అయిందని అనుకోవచ్చు. బట్ చెప్పాను కదా రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఎందుకు స్టెబిలైజ్ అవడానికి అవకాశం ఉంది. వే ఆఫ్ డిఫెన్స్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? డిఐఎస్ దగ్గర నుంచి. మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇది మంచి రేంజ్ అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కొంత డబ్బులు పెడుతున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నది 1,80,000 కోట్లు. రీసెంట్ టైమ్స్ లో కొంత ఎక్సెసివ్ గానే మార్కెట్ లో పెట్టుంటారు. అది కొంత తగ్గుతూ వస్తుంది. ఓవర్ ద పీరియడ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కానీ తగ్గకపోతే అదేదో ఒక పాయింట్ లో వాళ్ళు అనుకున్న లెవెల్స్ పెట్టేశాక, మార్కెట్ లో పెట్టాక ఫర్దర్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఫర్దర్ గా ఎలా ఉంటుంది అన్నదే మన ప్రైమ్ క్రైటీరియా ఉండాలి. డిఐఎస్ బయింగ్ ఎంత పెరిగిందనే దానికి ఆనందపడడం కంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎంత తగ్గిందన్న దాంట్లోనే మన రియల్ లాజిక్ ని వెతకాల్సి ఉంటుంది. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్న షార్ట్ సెల్లింగ్ రిలేటెడ్ గా రూల్స్ ని కూడా సెబీ వాళ్ళు ఈజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఏదైనా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ప్రో స్టేట్మెంట్స్ చేసే ఆ డెసిషన్స్ తీసే అవకాశం కూడా ఉందనేలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవి జరుగుతాయా జరగవా పక్కన పెడితే అట్లీస్ట్ ఇంత సెల్ చేశాక ఒక వాల్యుయేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అంత అగ్రెసివ్ సెల్ చేయడానికి వాళ్ళకైనా లాజిక్ అనిపించకనే ఒక దగ్గర ఆగాల్సిందే కదా, ఎవరు ఏం సపోర్ట్ చేయకపోతున్నా. నేను ఆ పాయింట్ కోసం అయితే చూస్తూ వస్తున్నాను. అండ్ ఎన్ఎస్సి వాళ్ళ రిలేటెడ్ గా ఈ రూల్ మీరు ఆల్రెడీ వినుంటారు. బట్ న్యూస్ టాపిక్ లో దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఎన్ఎస్సి ఒక హెడ్ ఏమో మేము ఈ చేంజెస్ చేస్తున్నది ఇతర దేశాల్లో ఏ రూల్స్ ఉన్నాయో, ఏ డే అయితే ఎక్స్పైర్ అవుతుందో ఆ డేనే పెట్టాలని. అండ్ అన్ని ఎక్స్చేంజ్లు కూడా ఒకే ఎక్స్పైరీ డే ఫాలో అవ్వాలి. సో దట్ స్పెక్యులేషన్ తక్కువగా ఉంటుందని ఇలా చెప్తున్నారు. కానీ దీని బ్యాక్ చాలా ఇంట్రెస్టింగ్ లాజిక్ ఉంది. అందుకే బిఎస్సి స్టాక్ పడింది. అది మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, చైనా రిలేటెడ్ గా చైనా వాళ్ళు డిఫెన్స్ స్పెండింగ్ ని 7.2% పెంచినట్లు కనిపిస్తుంది. ఈ జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఎవరైనా మొదట లాభపడతారా అంటే అది డిఫెన్స్ కంపెనీస్ అనమాట. అదే నేను నిన్నటి వీడియోలో కూడా మెన్షన్ చేశాను. చైనా వాళ్ళు కూడా డిఫెన్స్ రిలేటెడ్ గా బడ్జెట్ ని పెంచుతున్నారు. అండ్ యూరోప్ లో కూడా కొన్ని కంట్రీస్ డిఫెన్స్ రిలేటెడ్ గా బడ్జెట్ ని పెంచుతున్నాయి. బట్ ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ అన్సర్టనిటీ కూల్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ డిఫెన్స్ స్పేస్ రిలేటెడ్ గా ఎలివేషన్స్ పెద్దగా కనిపించకపోవచ్చు. సో ట్రంప్ గారు ఎంత అన్సర్టైన్ గా ఉంటారనుకుంటే అంత డిఫెన్స్ రిలేటెడ్ గా బడ్జెట్ ఇంపార్టెన్స్ అయితే పెరుగుతూ వస్తాయి. అల్టిమేట్ గా ఇవాళ మార్కెట్ పెరిగింది, ఇంకా పెరుగుతుందా లేకపోతే పడిపోతుందా అని ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటుంది, వాల్యుయేషన్స్ ప్రకారం అండ్ లాజికల్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ ఇంత నెగిటివ్ గా ఉంటున్న మార్కెట్ ప్రైస్ యాక్షన్ పరంగా రియాక్ట్ అయిన దాని ప్రకారం మార్కెట్స్ ఇంత రీసెంట్ ఫాల్ తర్వాత, చాలా స్ట్రాంగ్ ఫాల్ తర్వాత ఇక్కడ స్టెబిలైజ్ అయ్యే అవకాశమే మనకుంది. బట్ పాజిటివ్ గా అనుకోని రేపు పొద్దున మళ్ళీ పడింది అనుకోండి హర్ట్ అవుతారు. కాబట్టి న్యూట్రల్ లో ఉండడం యాజ్ ఎన్ ఇన్వెస్టర్ గా మనం నేర్చుకోవాలి. బికాస్ పెరిగినప్పుడు మీరు ఇప్పుడు ఆనందపడుతున్నారు కదా, ఒకవేళ మళ్ళీ మార్కెట్ రేపు పడింది అనుకోండి, దీనికి
డబుల్ పెయిన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఇంకొక వారం రోజుల పాటు మార్కెట్ లో ఎలాంటి స్టెబిలిటీ ఉండబోతుందో మనం అబ్జర్వ్ చేసిన తర్వాతే ఈ వచ్చిన రికవరీ రియల్ రికవరీయా కాదా అనేది అర్థమవుతుంది. పర్సనలీ నాకు ఇవాళ మార్కెట్ రియాక్ట్ అయిన విధానం అయితే చాలా బాగా అనిపించింది. ఎండింగ్ వరకు కూడా స్ట్రాంగ్ గా అప్ సైడ్ క్లోజ్ అవ్వడం. మీ ఒపీనియన్స్ ఏంటి? ఇది రికవరీ అనేది రియల్ రికవరీయా లేకపోతే ఫేక్ అని మీరు అనుకుంటున్నారు? నా అభిప్రాయాలను అయితే చాలా ఓపెన్ గా చెప్పాను. నా అభిప్రాయాన్ని అయితే మీతో పంచుకున్నాను. మీ అభిప్రాయాలను కూడా ఈ రికవరీ రిలేటెడ్ గా మీకుంటున్న వ్యూ ని కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న A to Z అన్ని పాయింట్స్ ని కంబైన్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, NSE చేసిన ఈ ఒక్క అప్డేట్ వల్ల ట్రేడర్స్ కొంత కన్ఫ్యూజ్ అయ్యారు. ట్రేడర్స్ ని పక్కన ఉంచండి, BSE లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఇబ్బంది అయితే పడ్డారు ఇవాళ. ఎందుకంటే మార్కెట్ ఇంత పెరిగినా BSE స్టాక్ పడింది. ప్రధానమైన కారణం ఇదే. సో బోత్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, పర్టికులర్ గా BSE లో డబ్బులు పెట్టిన వాళ్ళు ఇది జాగ్రత్తగా గమనించాలి. NSE వాళ్ళు తీసుకుంటున్న ఈ ఒక్క డెసిషన్ ట్రేడర్స్ ని ఇంపాక్ట్ చేయకపోవచ్చేమో, బట్ BSE ని మాత్రం ఇంపాక్ట్ చేసింది. డెసిషన్ ఏంటి? నిఫ్టీకి సంబంధించిన వీక్లీ కాంట్రాక్ట్స్, మంత్లీ కాంట్రాక్ట్స్, క్వార్టర్లీ కాంట్రాక్ట్స్, హాఫ్ ఇయర్లీ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా థర్స్డే ఎక్స్పైర్ అయ్యేటివి కదా మనకి, దాన్ని మండేకి మార్చేశారు. సో క్వార్టర్లీ, మంత్లీ, హాఫ్ ఇయర్లీ బాగా కన్ఫ్యూజ్ అవుతున్నట్లున్నామా? వాటన్నిటిని పక్కన పెట్టేసేయండి, వీక్లీ కాంట్రాక్ట్స్ అనుకోండి. బికాస్ మంత్ ఎండ్ కాంట్రాక్ట్ కూడా ఒక వీక్ కాంట్రాక్ట్ లాగా కూడా చూడొచ్చు కదా. జనరల్ పర్పస్ లో 4 వీక్స్ కి 4 ఎక్స్పైరీస్ ఉన్నాయనుకోండి. ప్రతి వీక్ కాంట్రాక్ట్ అనేది థర్స్డే ఎక్స్పైర్ అయ్యేది మండేకి మార్చేశారు. దీని కారణంగా NSE కైనా భారీ లాభం ఉండే ఛాన్స్ ఉందా? కొంచెం అడ్వాంటేజ్ ఉంది. బట్ భారీగా నష్టం ఎవరికి ఉండొచ్చు? BSE కి నష్టం ఉంటుంది. అది ఎలాగో మీకు చెప్తాను. అండ్ ట్రేడర్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ మొత్తం డిస్కషన్ అయిపోయి ఎండింగ్ లో షేర్ చేస్తాను, జాగ్రత్తగా వినాలి. బట్ ఫస్ట్ అయితే BSE కి ఎలాంటి నష్టం ఉంటుందో చూద్దాం. అది తెలుసుకోవాలంటే గతంలో ఎలా ఉండేది? ఫ్రైడే మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండేది, థర్స్డే మనకి నిఫ్టీ 50కి సంబంధించిన ఎక్స్పైరీ ఉండేది కదా. బట్ దీని కారణంగా BSE వాళ్ళకి ఎటువంటి పెద్ద అడ్వాంటేజ్ రాలేదు. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏంటంటే మండే, ట్యూస్డే, వెనస్డే అండ్ థర్స్డే కూడా నిఫ్టీ 50ని ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళు. సెన్సెక్స్ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కేవలం ఫ్రైడే మాత్రమే సెన్సెక్స్ గుర్తొచ్చేది. కాబట్టి తెలివిగా BSE వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫ్రైడే ఉంటున్న సెన్సెక్స్ ని ట్యూస్డేకి మార్చేశారు. సో ఫ్రైడే సెన్సెక్స్ ని తీసి ట్యూస్డేకి మార్చడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే థర్స్డే నిఫ్టీ 50 ఎక్స్పైరీ అయిపోగానే ట్రేడర్స్ కి నెక్స్ట్ ఇమీడియట్ గా ఉంటున్న ఎక్స్పైరీ సెన్సెక్స్ కాబట్టి ఫ్రైడే కూడా సెన్సెక్స్ చేసేవాళ్ళు. అంటే అంతకు ముందు చేసిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ చేసేవాళ్ళు. మండే కూడా సెన్సెక్స్ మీద కొంత ఫోకస్ ఉండేది. ట్యూస్డే అలాగే ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ మీద ఫోకస్ ఉండేది. అంతకు ముందు ఒకే ఒక్క రోజు మాత్రమే ఫోకస్ ఉన్నది కాస్త ఇప్పుడు 1, 2, 3 రోజులు సెన్సెక్స్ పక్కన మార్కెట్ షేర్ ని పెంచుకోవడానికి BSE తీసుకునే స్ట్రాటజిక్ డెసిషన్ ఫ్రమ్ ఫ్రైడే టు ట్యూస్డే డెసిషన్ మార్చుకుంటూ ఉండడం, సెన్సెక్స్ ని మారుస్తూ ఉండడం BSE కి మంచి ఎడ్జ్ అయితే ఇచ్చింది. ఇది గమనించిన NSE వాళ్ళు ఈ ఫ్రైడే నుంచి ట్యూస్డేకి మార్చుకున్నారు. BSE వాళ్ళేమో స్లోగా మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతున్నారు. మరి ఆ రోజులకు కానీ మార్చుకున్నాం అంటే ఆ రోజుల్లో కూడా నిఫ్టీ 50నే కదా. BSEకి వెళ్లకుండా ఉంటే మార్కెట్ షేర్ వెళ్ళుండాల్సింది, ఫోకస్ అయి ఉండాల్సింది NSE కదా అని. సరే అయితే మేము కూడా ఒక పని చేస్తాం. మీకు మాకు మధ్యలో గ్యాప్ ఉంటేనే కదా మీకు అడ్వాంటేజ్ వస్తుంది. సో నేనేం చేస్తానంటే థర్స్డే కాదు, నేను కూడా మండేకి వచ్చేస్తాను. ఎక్స్పైరీని మండేకి తెచ్చేసుకుంటున్నాను. సో దట్ నా ఎక్స్పైరీ అయ్యాక కమింగ్ టైమ్స్ లో నిఫ్టీ 50 కూడా థర్స్డే నుంచి మండేకి వస్తుంది. కాబట్టి నా ఎక్స్పైరీ నిఫ్టీ 50 ఎక్స్పైరీ అయ్యాక మాత్రమే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. సో ఒకే ఒక్క రోజే BSEకి వెళ్తుంది. మిగిలిన రోజులు వెనస్డే కానీ, థర్స్డే కానీ, ఫ్రైడే కానీ సెన్సెక్స్, నిఫ్టీ రెండింటిని ఈక్వల్ గా చూస్తారు. అండ్ యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ NSEకి సంబంధించిన నిఫ్టీని ఎక్కువ ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సెన్సెక్స్ కి గతంలో ఉంటున్న మార్కెట్ షేర్ FNO పరంగా తగ్గే అవకాశం ఉంటుంది. దీని కారణంగా NSE వాళ్ళకి భారీగా ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందంటే అలా ఏమి అనుకోవట్లేదు నేను. అడ్వాంటేజ్ ఉంటుంది బట్ ఇన్ లిటిల్ మేనర్. బట్ ఎవరికి బిగ్ వేలో డిసడ్వాంటేజ్ అంటే అది BSEకి అనమాట. ఎందుకంటే అంతకుముందు చెప్పాను కదా, ఫ్రైడే ఎడ్జ్ ఉండేది, మండే ఎడ్జ్ ఉండేది, ట్యూస్డే కూడా ఎడ్జ్ ఉండేది ఎక్స్పైరీ డేగా. కానీ ఇప్పుడు NSE వాళ్ళు మండేకి వచ్చేస్తే ఫ్రైడే ఎడ్జ్ కొంత తగ్గుతుంది, మండే ఎడ్జ్ కొంత తగ్గుతుంది, ట్యూస్డే వాళ్ళకు ఉండాల్సింది ఎలాగో నార్మల్ గా ఉండాల్సింది ఉంటుంది. మేబీ రెస్ట్ ఆఫ్ ద 2 డేస్ లో కొంత ఏమైనా పెరుగుతుందేమో, ఇప్పటి వరకు ఉన్న దానికంటే ఇంకొంత బెటర్ అవుతుందేమో నిఫ్టీ 50 లేకపోవడం వల్ల. బట్ ఏదైతే మెయిన్ డేస్ ఉన్నాయో వాటిలో వీళ్ళు ఇంపాక్ట్ అయితే నెగిటివ్ గా చూస్తారు. కాబట్టి ఇవాళ మార్కెట్ ఇంతలా పెరిగిన BSE స్టాక్ లో పెద్దగా మనకి పెరుగుదల కనిపించలేదు. రైట్, ఇది BSE పాయింట్ ఆఫ్ వ్యూ అయింది. ట్రేడర్స్ కూడా ఒక విషయం అర్థమైంది. నిఫ్టీ 50కి సంబంధించిన కాంట్రాక్ట్ థర్స్డే కాదు మండే ఎక్స్పైర్ అవుతాయని. వీక్లీ కాంట్రాక్ట్స్ కాదు, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ అవేం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదులేండి. ఎప్పుడైనా సరే నిఫ్టీ 50 కాంట్రాక్ట్స్ థర్స్డే కాదు మండే ఎక్స్పైర్ అవుతాయి. ఎప్పటి నుంచి అనేది మెయిన్ పాయింట్ కదా, April 4th నుంచి అది ఫస్ట్ ఎక్స్పైరీ. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, నిఫ్టీ నెక్స్ట్ 50 ఈ కాంట్రాక్ట్స్ అన్ని కూడా అండ్ స్టాక్స్ కి సంబంధించిన ఆల్ మంత్లీ కాంట్రాక్ట్స్ అన్ని కూడా థర్స్డే కాదు మండే ఎక్స్పైర్ అవబోతున్నాయని ఎలా డెసిషన్ తీసుకుంటూ ఉండడం ట్రేడర్స్ గుర్తు పెట్టుకుంటారు. బట్ ఇన్వెస్టర్స్ లో BSE ఇన్వెస్టర్స్ కి కొంత ఇంపాక్ట్ అయితే నెగిటివ్ గా వెళ్తుందని ఎలా మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాలు స్టాక్ లో అయితే
రిఫ్లెక్ట్ అయ్యాయి కదా. కానీ ఇక్కడ బిఎస్సి ఇంకొక స్టెప్ తీసుకోవచ్చు. వాట్ ఇఫ్ మళ్ళీ బిఎస్సి ట్యూస్డే ఉంటున్న సెన్సెక్స్ ఎక్స్పైరీని థర్స్డేకి మారిస్తే? మండే నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే కూడా సెన్సెక్స్ కి ఎడ్జ్ వస్తుంది కదా. థర్స్డే తర్వాత ఫ్రైడే మేబీ నిఫ్టీ 50 మీద ఫోకస్ చేస్తారేమో. సో ఖచ్చితంగా బిఎస్సి వాళ్ళు కమింగ్ డేస్ లో ఆ సెన్సెక్స్ ఎక్స్పైరీని మాత్రం మారుస్తారనేది నా నమ్మకం. ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. ఆ రోజు స్టాక్ పెరుగుతుందో తగ్గుతుందో మనకు తెలియదు, కానీ స్టాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కి మాట్లాడలేదు. కానీ బిజినెస్ రిలేటెడ్ గా మాత్రం ట్యూస్డే ఉంటున్న సెన్సెక్స్ ఎక్స్పైరీ కమింగ్ టైమ్స్ లో మారే అవకాశం ఉంది. మళ్ళీ ఇది థర్స్డేకి వస్తే మళ్ళీ నిఫ్టీ 50 వెనస్డేకి తెస్తారా? సో మళ్ళీ వీళ్ళు మండేకి తెస్తే మళ్ళీ ట్యూస్డే కా ఫ్రైడే కా తెస్తారా? ఇది ఎక్కడ ఆగుతుందో తెలియట్లేదు ఈ ఇంపాక్ట్. సింపుల్ గా లాజికల్ గా చెప్తాను చూడండి. ఎన్ఎస్సి వాళ్ళకి ఏంటంటే సెన్సెక్స్ వాళ్ళతో పక్కనే, సెన్సెక్స్ ఎక్స్పైరీ పక్కనే నిఫ్టీ 50 ఎక్స్పైరీని పెట్టేస్తే ఎక్కువ డేస్ గ్యాప్ ఇవ్వకుండా, ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా పెడితే ఎన్ఎస్సి వాళ్ళకి లాభం. కాబట్టి ఎక్కడైతే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుందో దానికి దగ్గరగానే, దానికి ముందు ఒక రోజు తర్వాత ఒక రోజు, మొత్తానికి ముందు ఒక రోజులోనే నిఫ్టీ 50 ఎక్స్పైరీని పెడతారు. కానీ బిఎస్సి వాళ్ళకి మాత్రం నిఫ్టీ 50 కి సెన్సెక్స్ కి ఎంత గ్యాప్ ఉంటే, ఎన్ని డేస్ గ్యాప్ ఉంటే అంత ఎడ్జ్ సెన్సెక్స్ కి వస్తుంది. కాబట్టి సెన్సెక్స్ మీన్స్ బిఎస్సి వాళ్ళు మాత్రం వాళ్ళ సెన్సెక్స్ ఎక్స్పైరీకి 2-3 రోజులు గ్యాప్ కోరుకుంటారు. దీనికి అనుగుణంగానే ఇద్దరికిద్దరు దీనికి డేట్స్ ని మార్చుకుంటూ, రోజులు మార్చుకుంటూ పోతారు. ట్రేడర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తూ పోతారు. లెట్స్ వెయిట్ ఫర్ బిఎస్సి ఆన్సర్. ఫ్రెండ్స్, చాలా విలువైన డేటా మీకు స్క్రీన్ ముందుంటుంది. ఇది జనవరి 1వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు ఏ కంపెనీస్ కి సంబంధించి ప్రమోటర్స్ ఎన్ని ట్రాన్సాక్షన్స్, చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ దగ్గర ఎన్ని సార్లు కొన్నారు అంటే పడుతున్న ప్రతిసారి వాళ్ళకి అది అట్రాక్టివ్ అనిపిస్తేనే కదా వాటిల్లోకి వెళ్లి కొనడానికి ప్రయత్నిస్తారు. అలా ఏ కంపెనీస్ లో ప్రమోటర్స్ ఎన్ని సార్లు కొన్నారు, ఎంత క్వాంటిటీ కొన్నారు. క్వాంటిటీ ఉంటే సరిపోదు కదా, ఎందుకంటే స్టాక్ ప్రైస్ ను బట్టి 1000 కొనొచ్చు, 1,00,000 కూడా కొనొచ్చు. బట్ దాని వాల్యూ ఎంత, అదొక ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తూ, మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు కొనడానికి ప్రయత్నించిన దగ్గర నుంచి కూడా రీసెంట్ టైమ్స్ లో స్టాక్స్ బానే పడ్డాయి. కాబట్టి అక్కడి నుంచి కూడా స్టాక్ ధర ఎంత పడింది, 52 వీక్ హై నుంచి ఆ స్టాక్ ధర ఎంత పడింది, అండ్ ఆ కంపెనీ మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లార్జ్ క్యాపా. సో పెద్ద పెద్ద కంపెనీలన్నింటినీ మొదటి పెడుతూ చిన్న చిన్న కంపెనీలని చివరి పెడుతూ ఇంట్రెస్టింగ్ డేటాను అయితే నువామా వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఈ ఇమేజ్ నేను ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు డ్రా చేసినవన్నీ కూడా తీసేస్తాను. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నా తీసుకోండి, లేదు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న హెచ్డి ఇమేజ్ మీకు కావాలనుకున్న క్వాలిటీలో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇమేజ్ డౌన్లోడ్ అని మీకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వాట్సాప్ నుంచి. ఇదంతా వాల్యుబుల్. బిజినెస్ లు కూడా చెక్ చేయకుండా ప్రమోటర్స్ కొంటున్నారు, ఇన్సైడర్స్ కొంటున్నారంటే వెళ్ళిపోవచ్చు. అంటే కొన్నిసార్లు ట్రాప్ కూడా అవ్వచ్చు. కావాలని ఇలా మనం మాట్లాడుకోవడానికి, డేటాలో రిఫ్లెక్ట్ అవడానికి కూడా ప్రమోటర్స్ కొంటూ ఉండొచ్చు. కాబట్టి మన ప్యూర్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఎవరో కొంటున్నారని కాదు, వీళ్ళు ప్రమోటర్స్ ఈ కంపెనీలో కొంటున్నారంటే వాళ్ళకి ఏదో తెలిసే కదా కొంటూ ఉంటారు. అది ఏదైనా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే డేటా ఏదైనా ఉంటుందా ఆ కంపెనీస్ లో? మనం ఏదైనా ట్రాక్ చేస్తున్న కంపెనీ రీసెంట్ గా ఏమైనా అనౌన్స్మెంట్ చేయడమా, క్యాపెక్స్ చేయడమా, కంపెనీ గ్రోత్ ప్లాన్స్ అనౌన్స్ చేయడమా, ఏదైనా చేసిందా అని స్టడీ చేయడానికి మనకి ఇలాంటి యూస్ఫుల్ డేటా, దట్టు మార్కెట్ ఫాలో ఇలాంటి యూస్ఫుల్ డేటాస్ మనకి మనం చేయాలనుకుంటున్న వర్క్ ని హాఫ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ డేటాని అయితే మీ ముందు పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఇలా మీకు షేర్ చేస్తున్న డేటా వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇవాళ మీరు గమనించారా, బజాజ్ ఫైనాన్స్ కానీ, చోళమండలం కానీ, మోస్ట్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సిలు పడ్డా ఇవాళ. దానికి ప్రధానమైన కారణం ఆర్బీఐ వాళ్ళు పెద్ద పెద్ద ఎన్బిఎఫ్సి కంపెనీలకి ఏం చెప్తున్నారంటే, మీరు లోన్స్ ఇస్తున్న వాళ్ళ రియల్ టైం డేటాని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు లైన్స్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వద్దు అంటున్నారు. దీన్ని బట్టి మనకి ఏమైనా అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, పెర్పెచువల్ లైన్స్ ఆఫ్ క్రెడిట్. ఈవెన్ దీన్ని మీరు గూగుల్ చేయడానికి ప్రయత్నించినా అక్కడ మనకు అర్థం కాని విధంగా మీకు కొంత డేటా అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే మీరే ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ అనుకుందాం. మీ దగ్గర నాకు సంబంధించిన డేటా ఉంది, నాకు అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ మంత్ నాకు ఇదిగో నీకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఉంది, లేకపోతే కార్ లోన్ ఉంది, లేకపోతే వెహికల్ లోన్ ఉంది, ఏది కావాలంటే అది తీసుకొని నాకు ఎవ్రీ మంత్ పంపిస్తున్నారు. మీరు దేన్ని యాక్సెస్ చేసుకొని చెప్తూ ఉంటారు, నా సిబిల్ స్కోర్ ని, లేకపోతే పాస్ట్ లో ఉంటున్న క్రెడిట్ డేటాని, నేను మీకు ఎలా కట్టాను డబ్బులు తిరిగని, దాన్ని బట్టి యాక్సెస్ చేసుకొని మీరు నాకు ఇచ్చేస్తూ ఉంటారు లోన్స్, ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అని. ఒకవేళ నేను ఏదైనా ఒక పాయింట్ లో ఫైనాన్షియలీ క్రైసిస్ లోకి వెళ్ళి అన్ని లోన్స్ తీసేసుకున్నాను అనుకోండి, అంటే బ్యాంక్స్ దగ్గర లోన్స్ తీసేసుకున్నాను, మీ దగ్గర లోన్ తీసేసుకున్నాను, అందరి దగ్గర లోన్స్ తీసేసుకున్నాను అనుకోండి, మీకు రిస్క్ అవుతుంది కదా. కాబట్టి వితౌట్ ట్రాకింగ్ ప్రాపర్ డేటా పెర్పెచువల్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ ని ఇవ్వద్దు అని ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నట్టు, ఇది ఇంకా అఫీషియల్ కాదు, సోర్సెస్ ద్వారా ఇస్తున్న కన్సర్న్ ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నట్టు, ఆ డేటా కారణంగా ఎన్బిఎఫ్సిలకి ఇప్పటి వరకు ప్రీ అప్రూవ్డ్ లోన్స్, కార్ లోన్, హోమ్ లోన్, లేకపోతే ఈ పర్సనల్ లోన్ ఇవన్నీ ఇచ్చి ఏదైతే డబ్బులు తెచ్చుకున్నారో అలా కాకుండా వాళ్ళు అప్లై చేస్తేనే ఇవ్వడం. యాజ్ అన్ ఎన్బిఎఫ్సి మీరు చెప్పడం కాదు, ఈ లోన్ తీసేసుకో, ఆ లోన్ తీసేసుకో అని. వాడు కావాలంటే వాడే అప్లై చేస్తాడు, అప్లై చేసినప్పుడు ఇవ్వండి. కానీ అప్లై చేయకుండానే మీరే ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇచ్చేస్తే వాడు జస్ట్ ఒక సింగిల్ క్లిక్ తో అది బ్యాంక్ అకౌంట్ తెచ్చుకొని ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు అందరి దగ్గర ఎక్కడెక్కడ ప్రీ అప్రూవ్డ్ ఉన్నాయో అందరి దగ్గర తీసేసుకుంటాడు, అందరూ ఇంపాక్ట్ అవుతారు. మరి బ్యాంక్స్ లో కూడా అలానే జరుగుతుంది కదా.
కదా, బ్యాంకింగ్ యాప్స్ కూడా మనకి ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అని ఇస్తూనే ఉంటాయి కదా. అంటే బ్యాంక్స్ లో అసలు మీకు డబ్బులు ఎప్పుడు పడింది, ఎంత శాలరీ పడింది, దేనికి మీరు ఖర్చు చేస్తున్నారు, అసలు మీ నెట్వర్త్ మంత్లీ బేసిస్ లో ఎలా మారుతూ ఉంటుంది అనేది రియల్ టైం డేటా ఉంటది. ఎన్బిఎఫ్సి వాళ్ళ దగ్గర ఉంటది, లోన్ ఇవ్వడం ఉంటది, లోన్ కట్టించుకోవడం ఉంటది. అంతకు మించి ఏమైనా డేటా మన వాళ్ళు వెళ్తుందా? కాబట్టి బ్యాంక్స్ ని ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయట్లేదు ఆర్బీఐ వాళ్ళు, కానీ ఎన్బిఎఫ్సిస్ ని మాత్రం రిస్ట్రిక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఇంకా ఇది అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ కాలేదు. కొన్ని దగ్గర ఆర్బీఐ చెప్పేశారు అంటున్నారు, కొన్ని దగ్గర ఆర్బీఐ అడ్వైస్ చేసింది అంటున్నారు. రూల్స్ రూపంలో అయితే రావట్లేదు. బట్ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా మాత్రం ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అడగకుండా మీరుగా లోన్స్ ఇచ్చేది మాత్రం బ్యాంక్స్ లా చెయ్యొద్దు, బ్యాంక్స్ దగ్గర రియల్ టైం డేటా ఉంటది, మీరు మాత్రం అలా చెయ్యొద్దు అని ఆర్బీఐ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరి చూడాలి ఇవి రూల్స్ రూపంలో వస్తాయా, లేకపోతే ఇవన్నీ కూడా వదంతులే, నిజాలు కాదు, మేమేమో అలా చెప్పలేదని ఆర్బీఐ వాళ్ళు క్లారిఫై చేస్తారా, కమింగ్ టైమ్స్ లో అప్డేట్ అవుతుంది. బట్ ఇది జరుగుతుందేమో అని ఒక భయాలతోనే వాళ్ళ చాలా వరకు ఎన్బిఎఫ్సి కంపెనీస్ లో అయితే మనకి ఇంత మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా అవి పెరగాలి కదా, అలా జరగలేదు, పడ్డాయి. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా అప్గ్రేడ్స్ చేస్తున్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ డేటా అని షేర్ చేస్తున్నారు, జాగ్రత్తగా గమనించాలి. హిటాచీ ఎనర్జీలో ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు కదా, మంచి నెంబర్స్ తర్వాత గైడెన్స్ ని కూడా స్ట్రాంగ్ గా ఇచ్చారు కదా. దీని రిలేటెడ్ గా గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు చెప్తున్నది వీళ్ళకి 10,000 కోట్ల దగ్గరగానో ఆర్డర్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటే వీళ్ళు ఇస్తున్న గైడెన్స్ ప్రకారం అది 18,000 కోట్లకు వెళ్లేలా ఉందని, అలాగే వీళ్ళ మార్జిన్స్ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే గతంలో ఆ నియర్ ఇయర్స్ లో ఆపరేటింగ్ మార్జిన్ 8% ఉంటుంది అనుకుంటే అది మోర్ దాన్ 200 బేసిస్ పాయింట్స్ పెరగడానికి, అండ్ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్స్ లో కూడా మార్జిన్స్ పెరుగుతూ ఇలా ఆర్డర్స్ ని పెంచుకోవడం, తర్వాత మార్జిన్స్ ని పెంచుకోవడం, అది మంచి లాభాలకి వీళ్ళకి తీసుకువెళ్ళడం. ఓవరాల్ గా వీళ్ళ రిలేటెడ్ గా వీళ్ళు ముందుంటున్న వ్యూ 8,250కి వెళ్తుంది అనుకున్నాం, కానీ అది కాదు. ఇప్పుడు మేము ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా 13,350కి వెళ్తుందని చూస్తున్నాం అనేలా అప్గ్రేడ్ అయితే చేస్తూ ఉండడం ఇవాళ స్టాక్ 8% దగ్గరగా పెరగడానికి ప్రధానమైన కారణం. ఇదిలా ఉంటే యూబీఎస్ వాళ్ళు M&M రిలేటెడ్ గా టెస్లా వస్తుంది, M&M కేదో అయిపోతుంది ఏదైతే భయాలతో 19% ఏదైతే స్టాక్ రీసెంట్ టైమ్స్ లో పడిందో అది ఓవర్ గా రియాక్ట్ అయింది. టెస్లా వచ్చి M&M ని చేసేది కానీ ఇతర మన ఇండియన్ కార్ కంపెనీలు చేసేది కానీ లేదు, అది ఒక ప్రీమియం సెగ్మెంట్ కాబట్టి స్టాక్ పెరుగుతుందనేలా యూబీఎస్ వాళ్ళ ఒపీనియన్ అయితే షేర్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కమింగ్ టైమ్స్ లో ఎస్యూవీస్ లో కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కానీ, ట్రాక్టర్స్ లో కానీ మూడిట్లో కూడా వాల్యూమ్స్ స్ట్రాంగ్ గా గ్రో అవడం, లాభాలు కూడా మంచిగా రావడం M&M ని పైకే తీసుకువెళ్తుందని ఇలా చెప్తున్నారా. గతంలో వాళ్ళు ఇచ్చిన టార్గెట్ అయితే కట్ చేశారనమాట. గతంలో వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు 3,460కి వెళ్తుంది అన్నారు, బట్ దాన్ని కట్ చేసి 3,300కి వెళ్తుంది. బట్ భయపడాల్సిన నీ లేదు, ఇక్కడ నుంచి కూడా స్టాక్ పెరిగి ఇన్వెస్టర్స్ కి లాభాలను ఇస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ తో యూబీఎస్ వాళ్ళు కూడా ఒక నోట్ ని రిలీజ్ చేశారు. ఈ రెండు నోట్స్ తో ఏంటంటే స్టాక్స్ ఇవాళ పెరిగాయి. నెక్స్ట్ ఎన్ఈటీవీ ప్రాఫిట్ వాళ్ళ కథనాల ప్రకారం ఈసారి ఏసీ యొక్క షార్టేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని తెలిసిందే కదా. ప్రతి సమ్మర్ లోనూ మనకి ఎండలు భారీగా ఉంటాయి, కారణంగా ఏసీలు కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, కూలర్స్ కానీ, కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ డిమాండ్ మనకి సమ్మర్ సీజన్ లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ఏసీలు అనగానే ఎవరు గుర్తొస్తుంటారు, వోల్టాస్, బ్లూ స్టార్ వీళ్ళే కదా. కానీ వీళ్ళకి బిజినెస్ ని చేసే ఆంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, ఈపాక్ డ్యూరబుల్ వాళ్ళు, జాన్సన్ కంట్రోల్, హిటాచీ వాళ్ళు, వీళ్ళకి కూడా వీటి కారణంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎన్ఈటీవీ ప్రాఫిట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఏసీ ప్రొడక్షన్ అనేది ఈ ఏప్రిల్ లో హిట్ అయ్యే ఇంపాక్ట్ ఉందని, డిమాండ్ కారణంగానే ఉంది. బట్ కంప్రెసర్స్ రిలేటెడ్ గా డిలే ఉండడం కారణంగా ఏసీ ప్రొడక్షన్ ఏప్రిల్ లో ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందని, బట్ అదే పాయింట్ లో సేల్స్ అనేవి 25 to 30% పెరుగుతాయి. కాబట్టి అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే సిచ్యువేషన్స్ డ్యూ టు ఈ హై డిమాండ్ అండ్ కంప్రెసర్ డిలేస్, ఇండియన్ ఏసీ మార్కెట్ సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే సిచ్యువేషన్స్ ఉండే స్కోప్ ఉంటుందని, అండ్ ఐఎండి వాళ్ళు కూడా నార్మల్ టెంపరేచర్స్ కంటే అబో టెంపరేచర్స్ ఈసారి ఉంటాయి ఇండియాలో. కొన్ని రాష్ట్రాల్లో అయితే 40 డిగ్రీలు కూడా ఈసారి ఉష్ణోగ్రత వెళ్లే అవకాశం ఉందనేలా ఐఎండి వాళ్ళు రిపోర్ట్స్ వస్తున్న ఈ తరుణంలో కమింగ్ టైమ్స్ లో ఎలాగో ఏసీలకి డిమాండ్ పెరుగుతుంది. కంప్రెసర్ డిలేస్ కారణంగా చాలా కంపెనీస్, ఏసీ కంపెనీస్ కి అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాయని వీళ్ళు ఇలా చెప్తూ ఉండడం. ఏసీలు కొనాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఎండాకాలంలో ఖచ్చితంగా ఏసీ పెట్టుకుందాం అని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మరి ఇది ఏసీ కంపెనీలకు మంచి లాభమా అంటే లాజికల్ గా ఆలోచిద్దాం. స్టార్టింగ్ లో చెప్పిన కంపెనీలకి, ఏసీ కంపెనీలు అన్నిటికి కూడా సీజనాలిటీ అనేది ఒకటి ఉంటది. ప్రతి ఇయర్ కూడా సమ్మర్ సీజన్ లో ఖచ్చితంగా వాళ్ళకి మంచి సేల్స్ ఉంటాయి, అది నో డౌట్. బట్ అది ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే కూడా ఈసారి పెరుగుతున్నాయి అనుకోండి, అది చాలా మంచి విషయం, మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంటది. కానీ కంప్రెసర్ డిలేస్ కారణంగా అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాయి అంటున్నారు. సమ్మర్ కి ఎలాగో డిమాండ్ పెంచుకోవాలి వీళ్ళకి తెలుసు, బట్ కంప్రెసర్ డిలే అయ్యి నిజంగా దాని కారణంగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అది బిజినెస్ కి, సేల్స్ కి అంత బిగ్ బూస్టింగ్ ఫ్యాక్టర్ ఏం కాదు కదా. బట్ ఇలాంటి స్టేట్మెంట్స్ రావడం కారణంగా అందరూ ముందుగానే ఏసీలు కొనుక్కునేసి ఆ సమ్మర్ టైంలో కూడా ఇంకా భారీగా సేల్స్ ఉండి, ప్రీ సమ్మర్ సేల్స్ బాగుండి, సమ్మర్ సేల్స్ బాగుండి, ఇదంతా ఎక్స్పెక్టెడ్ కంటే స్ట్రాంగ్ నెంబర్స్ వస్తే నిజంగా కంప్రెసర్ డిలేస్ ఏం లేకుండా ఇదంతా జస్ట్ రూమర్స్ లానే ఉంటూ ఫైనల్ గా మంచి సేల్స్ ప్రీ సమ్మర్ లోను, సమ్మర్ లోను జరిగితే అప్పుడు మార్కెట్ సర్ప్రైజ్ అవుతుంది. హోప్ మీకు ఈ లాజిక్ అర్థమైందని. అండ్ నెక్స్ట్ సెబీ వాళ్ళు
షార్ట్ సెల్లింగ్ రిలేటెడ్ గా, స్టాక్స్ లో షార్ట్ సెల్లింగ్ రిలేటెడ్ గా గతంలో రిస్ట్రిక్షన్స్ ని విధించారు కదా, షార్ట్ సెల్లింగ్ చేయకూడదు అని. దాని రిలేటెడ్ గా రూల్స్ ని ఈజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. T2T సెగ్మెంట్ లో ఉన్న వాటిని కాకుండా మిగిలిన అన్ని స్టాక్స్ లో షార్ట్ సెల్లింగ్ అలో చేస్తారని ఇలా డేటా కనిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది FIS రిలేటెడ్ గా ప్రధానమైన డిమాండ్. నాన్ FNO స్టాక్స్ రిలేటెడ్ గా బ్యాన్ విధించారు కదా షార్ట్ సెల్లింగ్ పైన, ఐ థింక్ జనవరి 2024 రిలేటెడ్ గా. అది కానీ ఫర్దర్ గా స్ట్రాంగ్ గా అమలవడం మొదలైందంటే క్యాష్ మార్కెట్ వాల్యూమ్స్ కూడా స్ట్రాంగ్ గా పడతాయని. బికాస్ FIS కానీ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కానీ షార్ట్ సెల్లింగ్ దట్టు నాన్ FNO స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళు ఎక్కువగా యాక్టివ్ గా చేస్తూ ఉంటారు. కాబట్టి అది ఆపడం, దాన్ని బ్యాన్ చేయడం అనేది లిక్విడిటీని కూడా ఇంపాక్ట్ చేస్తుందని ఒక వాదనలు కొంతమంది బ్రోకర్స్ దగ్గర నుంచి సెబీకి వెళ్ళినట్టు, దాన్ని సెబీ వాళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, షార్ట్ సెల్లింగ్ ని కానీ అలౌ చేస్తే లిక్విడిటీ డెఫినెట్లీ బెటర్ అవుతుంది, బట్ దాంతో పాటు వోలటిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో ఏదైనా కొంత ఎక్స్పెన్సివ్ ఉందనుకుంటే షార్ట్ సెల్లింగ్ ద్వారా లాభం చేకూర్చుకుందామని పెద్ద ప్లేయర్స్ డెఫినెట్లీ ప్రయత్నిస్తారు. మరి అది తీసేయడం మంచిదా, ఉంచడం మంచిదా అంటే మార్కెట్ ని ఎప్పుడైనా కొంత ఫ్రీగానే మనం వదలాలి. ఇతర దేశాల్లో ఏవైతే జరుగుతున్నాయో మన దేశంలో కూడా అవి జరగడానికి వదులుతున్నప్పుడే మార్కెట్ ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి సెబీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం FIS అయితే డెఫినెట్లీ హర్షిస్తారు. మరి దీని తర్వాత FIS ఒక యాక్టివిటీ క్యాష్ మార్కెట్ రిలేటెడ్ గా ఎలా మారుతుందో చూడాలి. అట్లీస్ట్ సెబీ వాళ్ళు అండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా సమ్ వాట్ ప్రో FIS రిలేటెడ్ గా ఏదైనా డెసిషన్స్ తీసుకుంటున్నారని వాళ్ళు కనిపిస్తున్నా, టాక్స్ పరంగా ఇలా రూల్స్ పరంగా ఈజ్ చేస్తూ ఏదైనా థింగ్స్ మారుస్తున్నారని అనిపించిన వాళ్ళు కూడా ఇండియా రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ పై ఈ కంటిన్యూస్ ఎగ్జిట్ రిలేటెడ్ గా కూడా రీథింక్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జెన్సోల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడాలి. ఎప్పుడైనా ఏదైనా స్టాక్ భారీగా పడుతున్నప్పుడు మీకు ఉంటే ఒకవేళ చెప్పండి కామెంట్ సెక్షన్ లో, ఫర్దర్ డీటెయిల్స్ ని షేర్ చేస్తానని చెప్పాను కదా. 35.34% రీటైలర్ షేర్ హోల్డింగ్ ఉంది. బట్ మన వాళ్ళల్లో అయితే చాలా మంది అయితే దీన్ని హోల్డ్ చేస్తున్నట్లు కనిపించలేదు. బట్ ఎవరెవరైతే మన వాళ్ళు ఎస్ నేను హోల్డ్ చేస్తున్నానని చెప్పారో వాళ్ళకి ఇంపార్టెంట్ డేటాని షేర్ చేద్దాం అనుకుని ఈ టాపిక్ ని మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది అన్మోల్ సింగ్ జగ్గి గారు, ఎవరైతే రీసెంట్ గా తన వాటాని జెన్సోల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా కొంత అమ్మారో తను చేసిన స్టేట్మెంట్స్ అనమాట. తను ఏం మాట్లాడారనేది మీరు గమనిస్తే, గత ఇన్వెస్టర్ మీట్ లో ఏం మాట్లాడారనేది చూస్తే నెట్ డెట్ ఫ్రీ అయిపోతాం కమింగ్ టైమ్స్ లో, డెట్ రిడక్షన్ రిలేటెడ్ గా లాంగ్ స్టోరీస్ ని చెప్తూ వాళ్ళు ఏదైతే చాలా ఇంట్రెస్టింగ్ థీమ్స్ ని ఇన్వెస్టర్స్ కి సెల్ చేశారో, అంటే డ్రీమ్స్ ని సెల్ చేశారో, ఇప్పుడు వాళ్ళు తీసుకున్న అప్పుల్నే సరిగ్గా వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టలేకపోతుండడం. కేర్ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా డిఫాల్ట్ రేటింగ్ ఇచ్చారు, అది పక్కన పెట్టండి. ICRA వాళ్ళు ఇంకొక రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు ఫ్రాడ్ చేశారు, మిస్లీడింగ్ డాక్యుమెంట్స్ ని లోన్స్ కి ఇచ్చి ఫ్రాడ్ చేశారు అనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. 94,000 మంది ఇన్వెస్టర్స్, అందులో ఈ మిగతా ఇన్వెస్టర్స్ అన్నిటిని పక్కకు పెడితే సుమారుగా 92,000 దగ్గరగా రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు. సో కేర్ వాళ్ళు ఎలాగో డౌన్ గ్రేడ్ చేశారు, డిఫాల్ట్ రేటింగ్ ఇచ్చారు, అది అయిపోయింది స్టోరీ. ఇప్పుడు ICRA వాళ్ళు కూడా కొత్తగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోన్స్ తీసుకున్నారనేలా వీళ్ళ మీద అభియోగాలు మోపుతూ ఉండడం ఇది ఇంకా పెద్దదన్నమాట. డబ్బులకి కట్టలేకపోయారు, సరే వీళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేదనుకోవచ్చు. రాంగ్ డాక్యుమెంట్స్ ఇచ్చి మరీ లోన్స్ తీసుకున్నారనే అభియోగం ఏదైతే వీళ్ళ మీద మోపబడిందో ICRA వాళ్ళ దగ్గర నుంచి, రేటింగ్ ఏజెన్సీ దగ్గర నుంచి, ఇది జెన్సోల్ వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బయటకు వచ్చి క్లియర్ చేయాలి. ఒక రేటింగ్ ఏజెన్సీ కాదు, 2 రేటింగ్ ఏజెన్సీస్ బయటకు వచ్చి మాట్లాడాయి. అండ్ ఒకవేళ జెన్సోల్ ఇంజనీరింగ్ కమింగ్ టైమ్స్ లో ఇంపాక్ట్ అయింది అనుకోండి, అసలు వాళ్ళకి ఎవరెవరు లోన్స్ ఇచ్చారని చూసినప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళు జెన్సోల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా టర్మ్ లోన్స్ కి డైరెక్ట్ ఎక్స్పోజర్ తో ఉంటున్న వాళ్ళు, IRDA వాళ్ళు 636 కోట్లు, PFC 335 కోట్లు, ICICI బ్యాంక్, బంధన్ బ్యాంక్ వాళ్ళు కూడా సుమారుగా 25-26 కోట్ల దగ్గరగా అప్పుల్ని జెన్సోల్ ఇంజనీరింగ్ కి ఇచ్చినట్లయితే కనిపిస్తుంది. ఇన్వెస్టర్స్ కి చెప్పదలుచుకునేది ఒకటే, పడుతుంది కదా అని యావరేజ్ మాత్రం చేయకండి. మీకు ఏదైనా కంపెనీ పరంగా క్లారిఫికేషన్ వచ్చాక డిసైడ్ అవుదాం అనుకున్నా, కంపెనీ మేనేజ్మెంట్ దీని గురించి ఏం చెప్తారో కావాలంటే వెయిట్ చేయండి, కానీ పడిందని అవకాశం అనుకొని మాత్రం దయచేసి కొనకండి. బికాస్ లో PE దొరుకుతుంది, మేనేజ్మెంట్ చెప్పిన గైడెన్స్ అలానే ఉంది కదా, ఏం మారింది బిజినెస్ లో అనుకుంటే రాంగ్ డాక్యుమెంట్స్ తో లోన్స్ తీసుకున్నారని ఒక అభియోగం ఉంది చూసారా, అది క్లియర్ కాకుండా మాత్రం ఏ ఇన్వెస్టర్ కూడా, బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఎంత పడుతున్నా సరే అన్నెసరీగా ఇన్వాల్వ్ అవ్వరు. ఇది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను. కొత్తగా కొనాలనుకుంటున్న వాళ్ళు మాత్రం పడుతుంది కదా అని చెప్పి కొనడం, పడింది కదా అని యావరేజ్ చేయడం, ఇలాంటి సందర్భాల్లో కంప్లీట్లీ బ్లైండ్ మూవ్ అయితే అవుతుంది. జాగ్రత్త. ఫ్రెండ్స్, జే కార్ప్ గురించి మాట్లాడుకోవాలి. ఈ పర్టికులర్ మార్కెట్ ఫాల్ లో కాదు ఇది పడింది, దానికి ముందే పడింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటి, వీళ్ళ అండర్ లో పెద్ద మొత్తంలో వేల కోట్లలో విలువ చేసే ల్యాండ్స్ ఉన్నాయి. వాటి విలువ వేల కోట్లలో ఉంటుంది, కానీ వాటిని చాలా తక్కువ ధరకే రిలయన్స్ ఇండస్ట్రీస్ కి అమ్మేశారనమాట. అది పెద్ద దుమారం అయింది ఆ పాయింట్ లో. అది ఎప్పుడైతే డేటా వచ్చిందో ఆ రోజే స్టాక్ 20% దగ్గరగా పడింది. బికాస్ ఆ జే కార్ప్ సంస్థను ఎవరైతే నడుపుతున్నారో తను ముఖేష్ అంబానీ గారికి రైట్ హ్యాండ్ అని పిలువబడతారు. రైట్ హ్యాండ్ అయితే ఓకే, బట్ జే కార్ప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి, ఆ ల్యాండ్ వాల్యూ వేల కోట్లలో ఉంటదనే ఒక నమ్మకంతోనే కదా ఇన్వెస్టర్ దానికి ఆ వాల్యుయేషన్ ఇచ్చుంటాడు. రాత్రికి రాత్రి ముఖేష్ అంబానీ గారితో కలిసిపోయి ఇలా అమ్మేస్తారా, ఇది పెద్ద తప్పు అనేలా ఆ టైంలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా గట్టిగా మాట్లాడారు. బట్ దానికి సమాధానం ఇప్పుడు
వస్తున్నట్లు కనిపిస్తుంది. సిబిఐ వాళ్ళు జే కార్ప్ సంబంధించిన ఓనర్ పై ఆనంద్ జైన్ పై ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేసినట్లు, ఆల్మోస్ట్ 2434 కోట్ల ఫ్రాడ్ చేసి తను తప్పు చేశారనేలా సిబిఐ వాళ్ళు కేసు పెడుతున్నట్లయితే డేటా కనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏదైనా ఫైనల్ జస్టిఫికేషన్ వస్తుందా అని. అండ్ తన మీద సిబిఐ ఫైల్ చేశారు అనగానే, కేసు ఫైల్ చేశారు అనగానే స్టాక్ పెరిగిపోయింది. ఏమైనా న్యాయం చేస్తారేమో ఇన్వెస్టర్స్ కి. గతంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ముందుకు వస్తుంది, ఏదైనా జరుగుతుంది ఇన్వెస్టర్స్ కానీ ఒక చిన్న పాజిటివ్ హోప్. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ ఫైనల్ కంక్లూజన్ ఎలా ఉంటుందని. అండ్ గ్రాన్యూల్స్ వాళ్ళకి గతంలో యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ వచ్చింది కదా, చాలా ఇంపార్టెంట్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ రిలేటెడ్ గా. అసలు దేనికి వార్నింగ్ లెటర్ ఇచ్చారని చెప్పి ఆ డేటాని రిలీజ్ చేశారు. అందులో మీరు క్లియర్ గా ఏ రీజన్స్ తో వాళ్ళకి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి ఆ వార్నింగ్ లెటర్ వచ్చిందన్న డేటాని చూడొచ్చు. డేటా ఇంటిగ్రిటీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, క్వాలిటీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, అండ్ కంటామినేషన్ రిలేటెడ్ గా కూడా స్మాల్ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఇన్సెక్ట్స్ కూడా వాళ్ళ ప్లాంట్ లోకి ఎంటర్ అవుతున్నాయి. ప్రాపర్ హైజీన్ ని మెయింటైన్ చేయలేదు, రిటర్న్ ప్రొసీజర్స్ ని అడిక్వేట్ గా ఫాలో అవ్వలేదు. ఈ డేటా అంతటినీ కూడా యుఎస్ఎఫ్డిఏ వాళ్ళ అబ్జర్వేషన్స్ లో చెప్తూ ఉండడం, అది వీళ్ళ రెవెన్యూస్ కి, గాగిలాపూర్ ఫెసిలిటీ అనేది వీళ్ళ రెవెన్యూస్ కి 70% కాంట్రిబ్యూట్ చేసి ఈ ఫెసిలిటీని వీళ్ళు ప్రాపర్ గా మెయింటైన్ చేయలేదన్నో. స్టాక్ రిలేటెడ్ గా మంచిదైతే కాదు, బట్ ఇది ఆల్రెడీ స్టాక్ రియాక్ట్ అయిందే కదా. వార్నింగ్ లెటర్ వచ్చినప్పుడు భారీగానే స్టాక్ పడింది. ప్రాబబ్లీ ఆఫ్టర్ వార్నింగ్ లెటర్ ఎలాగో వీటన్నిటిని వీళ్ళు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ యుఎస్ఎఫ్డిఏ దగ్గరికి వెళ్తారు కాబట్టి స్టాక్ పెద్దగా ఈ అప్డేట్స్ తర్వాత రియాక్ట్ అవ్వలేదు. బట్ ఏ అబ్జర్వేషన్స్ తో ప్రీవియస్ గా వాళ్ళకి వార్నింగ్ లెటర్ వచ్చింది అనేది ఇన్వెస్టర్స్ కూడా తెలియాలి కాబట్టి ఈ డేటాని ప్రెజెంట్ చేస్తున్నాను. ఫ్రెష్ గా దీని కారణంగా ఏ ఇంపాక్ట్ లేదు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు హైడ్రోజన్ ట్రక్ ట్రయల్స్ రిలేటెడ్ గా వాళ్ళ ప్రయాణం మొదలైందని, నెక్స్ట్ 24 months లో మీన్స్ 2 years లో ఈ ట్రయల్స్ నడుస్తాయని, హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ H2IC రిలేటెడ్ గా అండ్ ఫ్యూయల్ సెల్ రిలేటెడ్ గా వీళ్ళ ట్రయల్స్ నడుస్తాయని టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గ్రాసిమ్ వాళ్ళు పెయింట్ ప్రొడక్షన్ లోకి, ఆదిత్య బిర్లా వాళ్ళు పెయింట్ ప్రొడక్షన్ లోకి వచ్చారు కదా, బిర్లా ఓపస్ పెయింట్స్ అని, వాళ్ళ కెపాసిటీస్ ని పెంచుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. వాటర్ బేస్డ్, సాల్వెంట్ బేస్డ్ అండ్ డిస్టెంపర్ రిలేటెడ్ గా వాళ్ళ కెపాసిటీస్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నట్లు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ అవంతి ఫీడ్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పెట్స్ మార్కెట్ లో కూడా ఎంటర్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. అవంతి పెట్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా క్యాట్ ఫుడ్ ని అయితే తీసుకొస్తున్నారు. అవంతి ఫస్ట్ అనే ఒక బ్రాండ్ నేమ్ తో మార్కెట్స్ లో ఫస్ట్ హైదరాబాద్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. అవంతి అనగానే మనకి ష్రింప్ గుర్తొస్తుంది, ష్రింప్ అంటే ఇది. బట్ ఇప్పుడు వీళ్ళు పెట్ మార్కెట్ లో కూడా, పర్టికులర్ గా క్యాట్ ఫుడ్ మార్కెట్ లో కూడా ఎంటర్ అవుతున్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ వాళ్ళు జెప్టో ల్యాబ్స్ వాళ్ళని కొన్నట్టు సుమారు $1 million పెట్టి, అంటే 8,74 lakhs పెట్టి వాళ్ళ గ్లోబల్ గేమింగ్ పోర్ట్ఫోలియోని స్ట్రెంథెన్ చేసుకుంటున్నట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. ఇది యూకే కి సంబంధించిన కంపెనీ. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి 50,97 lakhs విలువ చేసే కొత్త ఆర్డర్స్ మల్టిపుల్ ప్రైవేట్ కంపెనీస్ దగ్గర నుంచి లభించాయని, నెక్స్ట్ 4 months లో ఇవి ఎగ్జిక్యూట్ చేస్తారనేలా వీళ్ళైతే అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ L&T వాళ్ళకి మేజర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ముంబైలో, బెంగళూరులో అండ్ చెన్నైలో లభించాయని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. ముంబైలో 2 అల్ట్రా లగ్జరీ హై రైజ్ టవర్స్ రిలేటెడ్ గా, బెంగళూరులో 14 లగ్జరీ టవర్స్ రిలేటెడ్ గా, చెన్నైలో 25 లగ్జరీ టవర్స్ రిలేటెడ్ గా డిజైన్ బిల్డింగ్ బేసిస్ లో వీళ్ళకి కాంట్రాక్ట్ లభించినట్లు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ముతూత్ మైక్రో ఫైనాన్స్ కి, ముతూత్ ఫైనాన్స్ వాళ్ళ అండర్ లో ఉంటున్న ఈ కంపెనీకి ఈకేవైసీ చేయడానికి, ఆధార్ ఈకేవైసీ చేయడానికి అప్రూవల్ దొరికినట్టు. ఫర్దర్ గా ఈ స్పేస్ నుంచి కూడా వీళ్ళకి రెవెన్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ విత్ టెక్ డ్రివెన్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి బిజినెస్ పెరుగుతుంది. నెక్స్ట్ నియోజన్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ దహేజ్ సెజ్ ప్లాంట్ లో, గుజరాత్ లో ఉంటున్న వీళ్ళ ప్లాంట్ లో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని, ఎవరికి ఇంజురీస్ కాలేదు. ఈవెన్ దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. డ్యామేజ్ అవుతుంది, దానికి పెద్ద డ్యామేజ్ కూడా ప్లాంట్ కి ఏం కాలేదు, కానీ టెంపరీగా ప్రొడక్షన్ ఇంపాక్ట్ అయినట్టు. ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఫర్దర్ గా ఇన్ఫార్మ్ చేస్తారని ఇలా నియోజన్ కెమికల్స్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళు 1-time సెటిల్మెంట్ లో భాగంగా వీళ్ళ డెట్ ని క్లియర్ చేసుకుంటున్నట్లు విత్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, వడ్డీతో కలిపి సుమారుగా 90,50 లక్షలు పెట్టి ఫుల్ అండ్ ఫైనల్ డెట్ ని డిశ్చార్జ్ చేస్తున్నట్లు, డెట్ నంతా అప్పులంతా క్లియర్ చేసుకుంటున్నట్లు ఈ బ్యాంక్ తో అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ వెల్స్పన్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వెల్స్పన్ స్పెషాలిటీ గురించి, వీళ్ళకి 231,77 లక్షలు విలువ చేసే సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా BHEL వాళ్ళ దగ్గర నుంచి, త్రిచిలో ఉంటున్న BHEL వాళ్ళ దగ్గర నుంచి 4,050 tons ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ సీమ్లెస్ బాయిలర్ ట్యూబ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి అయితే ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది. నెక్స్ట్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళకి 729 crore విలువ చేసే ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.